తోటి శృతి పెళ్లి రోజు కాలు గడిగిన వాళ్ళు మన ముందున్నారు. అంటే దయాకర్ వాళ్ళకి ఏమవుతారు మీరు? మేనమామ. దయాకర్కి మేనమామ ప్లస్ మేనత్త. సో ఇంకా శృతికి ఎట్లాగో పిన్ని బాబాయ్ అవుతారు కాబట్టి మీరే గడిగారు. సో ఎందుకు గడగాల్సి వచ్చింది మీరు కాళ్ళు? వాళ్ళు రాలేదు కదా, వాళ్ళు రానందుకు అక్క వీళ్ళు చాలాసార్లు ఫోన్లు చేస్తే రామన్నారు. ఆమె ప్రెగ్నెంట్ ఉన్న విషయము అంతా బయటపడి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అనేసి అక్క ఏమన్నా అంటే ఇక మీ ఇజ్జత్ పోయిన ఒకటే ఊరు, ఈ ఊర్లోనే అమ్మ వాళ్ళది. అయితే ఈమెమన్నదంటే మీ ఇజ్జత్ పోయిన ఒకటే నా ఇజ్జత్ పోయిన ఒకటే కదా. మేము ఫస్ట్ అడగనన్నాం, వద్దు మాకున్నారు కదా పిల్లలు, వద్దు ఇద్దరు పాపలు వద్దు మాకున్నారు, మేము అడగమని వీళ్ళని 2-3 రోజులు సతాయించినాం. అబ్బా నా ముఖం చూసి అడుగుర్రా ఇజ్జత్ పోతుంది ఊర్లో, ఎందుకట్లా చేస్తుర్రు మీరు అని వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చిర్రు. ఏమేం అడగమాక మాకు లేరా అని ఈయన అన్నాడు. వాళ్ళు ఇక పెద్ద మనుషులు మా ఇంతకుముందుకు వాళ్ళు వచ్చిన వాళ్ళప్పుడు కూడా వీళ్ళు ఎవరు కడుగుతారు అని అంటే మా బావ కూడా చెప్పుకున్నాడు. ఏంటంటే మా బావడు ఉన్నాడు, మా బామ్మర్ది ఉన్నాడు, కడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఫోర్స్ ఏంది రాను అనేంత వరకు మేము లాస్ట్ మినిట్లో కూడా వస్తే మేము కడిగిపిద్దామన్న ప్లాన్లో ఉన్నాం.